నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. ప్రతిరోజు వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో ఆ వార్తాపత్రికలో ఉండే హెడ్లైన్స్ని చూసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసేదే అమ్మా న్యూస్ క్యాన్. నేను మీ లక్ష్మీనారాయణ శెట్టి. ముందుగా చూస్తే వెలుగు దినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా నేడే ఎన్నికల షెడ్యూల్ విడుదల, మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ, బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు సిఈసి రాజ్కుమార్తో భేటీ, లోక్సభ అసెంబ్లీ షెడ్యూల్పై చర్చ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అని చెప్పి ప్రచురించారు. ఇక 40 నిమిషాల పాటు 1.5 కిలోమీటర్లు మోడీ రోడ్ షో చేశారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారని కూడా ప్రచురించారు. ఇక బాండ్ల నంబర్లు ఎందుకు ఇవ్వలేదని ఎస్బీఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అదేవిధంగా బీసీ కులగణనపై ప్రభుత్వం ఉత్తర్వులు, అసెంబ్లీ తీర్మానం మేరకు జీవో రిలీజ్ చేశారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రిక చూసుకుంటే, ఈనాడు దినపత్రికలో కూడా తెలంగాణ పునర్నిర్మాణం అని ప్రచురించారు మొదటి వార్తగా. ఇక ఆ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మహాలక్ష్మి, ప్రజాపాలన, అదేవిధంగా మహాశక్తి, మహిళా శక్తి, శిక్షణ మరియు ఉపాధి, విద్యారంగం, పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, చేయూత, ఉద్యోగ నియామకాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక రంగం, అలాగే తెలంగాణ సాంస్కృతిక రంగం, గృహజ్యోతి, వ్యవసాయ రంగం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ చిహ్నాలు అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇదేవిధంగా కవిత అరెస్ట్ అని కూడా ప్రచురించారు. మోడీ మళ్ళీ మీరే ప్రధాని కావాలని కూడా రోడ్ షోలో మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. నేడే ఎన్నికల నగారా అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోడీ షా తరం కాదని అసరుద్దీన్ ఓవైసీ చెప్పారు. అది కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి నుంచి చూసుకుంటే, తెలంగాణ పునర్నిర్మాణం, కవిత అరెస్టు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్యం కేసులో అరెస్టు చేసిన ఈడీ ఢిల్లీకి తరలించారని చెప్పి కూడా ప్రచురించారు. నేడే ఎన్నికల నగారా మోగిందని కూడా ప్రచురించారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో అని, రేవంత్కు కలిసిన బీఆర్ఎస్ ఎంపీ పస్నూరి అని చెప్పి కూడా ప్రచురించారు. కాంగ్రెస్లోకి దానమని, రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సంతృప్తి ఉందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అమ్మ డిజిటల్ పేపర్ చూస్తే దానిలో కూడా ఆల్రెడీ నిన్నే దీనిలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు గురించి దీనిలో ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అన్ని దినపత్రికల్లో కూడా ఈరోజు హైలైట్గా నిలిచింది కవిత అరెస్టు. అదేవిధంగా ఈడీ ఈరోజు నిన్న అరెస్టు చేసింది ఈడీ. దాంతోపాటుగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని విడుదల చేయనుంది. ఇంపార్టెంట్గా హెడ్లైన్స్గా ఇప్పుడు మనం చదివిన చూడొచ్చు. వీళ్ళ గురించి మరింత కూలంకుషంగా చర్చించడానికి మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్, ఏంటి నిన్నటి నుంచి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా చూస్తూ ఉండుంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా చూడొచ్చు, కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎప్పటి నుంచో కూడా ఈడీ చెప్పినప్పటికీ కూడా ఒక్కసారి కూడా సహకరించిన దాఖలాలు అయితే కవిత కనబడలేదు. కానీ ఎప్పటి నుంచో 1 year నుంచి అరెస్ట్ చేస్తారు, అదిగో ఇదిగో అని ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఈ అరెస్టు అనైతికం అని చెప్పి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చెప్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఐపీసీ సెక్షన్లకు, ఈడీకి ఉన్న సెక్షన్లకు వేస్తారు పోలీస్ ఛానల్. ఈడీ అధికారులకు మేజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి. మామూలు పోలీస్ మామూలుగా మనం తీసుకునేటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిఐడి కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులు, మిగతా పోలీసు సంబంధించి వాళ్ళకు హై పవర్స్ ఉంటాయి. గతంలో ఈడీకి 2 సార్లు కవిత వెళ్ళారు, సహకరించారు. వారు అడిగిన ఆధారాలు, వాళ్ళకి సంబంధించిన కేసులో వాళ్ళకు అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి వారు వెళ్ళడం లేదు. సిబిఐ కానీ, ఈడీ కానీ. సిబిఐ నోటీస్ ఇచ్చినా వెళ్ళడం లేదు, ఈడీ నోటీస్ ఇచ్చినా వెళ్ళడం లేదు. ఏమనంటే, సుప్రీంకోర్టులో కేసు ఉంది, నేను మహిళను కాబట్టి నాకు ఇంట్లోనే విచారించాలి, ఆ ప్రొవిజన్ చట్టంలో ఉంది కాబట్టి నేను వర్తింపచేయాలి. ఈ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతా ఉన్నది. 19వ తేదీన కూడా విచారణ జరగబోతుందండి కవిత. అయితే అంతకన్నా ముందే, అంటే
కేసు కీలకమైన కేసు. దాదాపుగా 3-4 రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి కేసు. ఇటు పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధం ఉన్న కేసు లిక్కర్ స్కామ్ కేసు. ఢిల్లీ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ కుట్ర జరిగింది అనేది ఈడీ ఆరోపణ. ఈడీ విచారణలో అనేకమైన ఆధారాలు వచ్చాయి. చాలా మంది అప్రూవర్లో మారిపోయారు. వ్యక్తిగత చార్టెడ్ అకౌంటెంట్ కూడా అప్రూవర్ గా మారిపోయారు. అంటే వారిచ్చే సమాచారం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కానీ, ఈడీ దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలు, వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు, వీటన్నింటినీ ఆధారంగా ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తా, కవితను విచారిస్తే తప్ప కేసు పురోగతి లేదు అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. దీనికి సంబంధించి 4 సార్లు నోటీస్ ఇచ్చినటువంటి కవిత రాకపోవడంతో చివరకు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో వాళ్ళు తమ వద్ద ఉన్న ఆధారం, అంటే కవిత విచారణ సహకరించలేదు, రావట్లేదు, కోర్టు ఫీజు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ అంశాల మీద విచారిస్తే తప్ప కేసు పురోగతి జరగదు, కొంత మాకు ఇబ్బందికరంగా ఉంది కేసు దర్యాప్తు విషయంలో, కోర్టు పరిశీలించాలని కోరినప్పుడు సెర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ వాళ్ళు కోరారు, కోర్టు ఆమోదించింది, ఇచ్చింది. వాళ్ళేమి ఒకేసారి కాలేదు, వాళ్ళేమి కోర్టు అనుమతి లేకుండా, కోర్టు దృష్టికి వెళ్ళకుండా, కోర్టు చెప్పకుండా రాలేదు. వాళ్ళు కోర్టు చెప్పారు వెళ్తాము, అరెస్ట్ చేస్తామని. కోర్టు ఆమోదించింది, కోర్టు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ వచ్చారు. ఇక్కడ ఎటువంటి అయితే ఇక్కడ మనం గమనించాలి, లిక్కర్ స్కామ్ కేసులో గడిచిన 2 సంవత్సరాలుగా కొంత సాగదీట ధోరణి మన కవిత వరకు చెప్పాను. ఎవరు అడిగితే అది డైలీ సీరియల్ అనేది సాగుతూనే ఉంటుందండి. వారే చెప్పారు డైలీ సీరియల్ అని. అంటే ఒక కీలకమైన 3 రాష్ట్రాలతో సంబంధం ఉంది, రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని మరింత సాగదీస్తే కొంత ఇబ్బందికరంగా ఉంది. దర్యాప్తు సంస్థ మీద ప్రజల్లో కొంత చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. వాస్తవాలు ఏంటంటే తేలాలంటే ఖచ్చితంగా దాన్ని వేగవంతం చేయాలి, దాన్ని పూర్తి చేయాలి. ఇంకా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ఇది అరెస్ట్ అంతా ఒక హైడ్రామా లాగా కనబడుతుందని, కావాలనే బీజేపీ ఈ రకంగా ఒక 2-3 సీట్లు ఎక్కువ గెలుచుకుంటానికి, ఒక 2-3 సీట్లు గెలుచుకుంటానికి ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి ఆయన కోమటిరెడ్డి అనటం జరిగింది. అదే సమయంలో అమిత్ షా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తుంది కానీ ఈడీ, అంతేగాని బీజేపీ చెప్పాడనో అమిత్ షా చెప్పారనో అరెస్ట్ చేసే స్థితులు లేవని అమిత్ షా చెప్పడం జరిగింది. ఈ రాజకీయ పార్టీల స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు సార్? రాజకీయ కోణంలో రాజకీయ ఆరోపణలు వస్తా ఉంటాయి. నిన్నటి వరకు కవితను అరెస్ట్ చేయకపోతే ఇదే కాంగ్రెస్ నాయకులు చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, మోడీ చేతిలో ఈడీ ఉంది కాబట్టి అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయరు, ఆధారాలు ఉన్నాయి అన్ని ఉన్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకోవడమే సరిపోతున్నట్టుంది. అంటే దర్యాప్తు సంస్థలు రాజకీయాల్లో కానీ రాజకీయ ప్రభావితంగా దర్యాప్తు సంస్థ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక రాజకీయ పార్టీ ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఆ రకమైన కానీ దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నాం, సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తి స్థాయి ఆధారాలు ఉంటే తప్ప దానికి సంబంధించిన విచారణ మొదలుపెట్టారు. నిజంగా కృష్ణమూర్తి గారు నిజంగా చెప్పండి, ఏ దర్యాప్తు సంస్థలైనా ఒక కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో వాళ్ళ కనుసనలో పనిచేసే అవకాశం ఉందంటారా? కనుసన్నల్లో పనిచేసే అవకాశం ఉందా అంటే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు ఐటీ దాడులు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల దాడులు జరిగినప్పుడు కావాలని కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, ఐటీ సంస్థ వాళ్ళ చేతుల్లో ఉందని. ఆ ఎన్నికల తర్వాత ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఇళ్లపైన కూడా ఐటీ దాడులు జరిగాయి. మన కొన్ని పార్టీలు మాట్లాడలేదు,
కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడలేదు. ఏ సంస్థ ఎవరి చేతుల్లో ఉండదు. వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొంత చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల లోబడి మాత్రమే వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ప్రణీతరావు వ్యవహారం తీసుకున్నాం రాష్ట్రంలో. ఎస్ఐబి డిఎస్పీ ఆయన నిన్నటి వరకు ఒక అధికార పార్టీ నాయకుడు చెప్పు చేతులతో పనిచేశారు. ఇక ఏమైంది ఆ పరిస్థితి? జైలుకి వెళ్ళారు. అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల చేతుల్లో దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు ఉంటే వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళకు తెలుసు, పార్టీలకు తెలుసు, నాయకులకు తెలుసు. కానీ రాజకీయ ఆరోపణల కోసము, రాజకీయ విమర్శల కోసము దర్యాప్తు సంస్థలు వాడుతున్నందుకు ఇవన్నీ ప్రయత్నాలు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకో పార్టీ కానీ నన్ను అరెస్ట్ చేస్తే ఒకటి, నన్ను కాపాడితే ఒక రకం, నాకు తాకితే ఒకటి, నేను తాకకపోతే ఇంకొకటి. ఈ రకమైన వ్యవహారంలో పార్టీలు ఉంటాయి. పార్టీలు ఎప్పుడు రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తాయి. కానీ వాస్తవాలు ఏంటని తెలియదు. వాస్తవాలు ఏంటని తెలుసుకుని వ్యవహరిస్తే కొంచెం బాగుంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కానీ వాళ్ళ పరిధిలో ఉంటాయి. కాకపోతే కేంద్ర దర్యాప్తు ఈడీకి కానీ, సిబిఐ కానీ కొంత స్పెషల్ వాళ్ళకు ప్రత్యేక అధికారాలు కొన్ని ఉంటాయి. వాటికి లోపలి వాళ్ళు పనిచేస్తా ఉంటుంది. ఏదో అమిత్ షా పిలిచి చెప్పగానే ఆపేయడము, పిలిచి చెప్పగానే వదిలేయడం ఉండదు. ఒక ఐటీ దాడులు జరిగిన తర్వాత వాళ్ళు మొత్తం సేకరించిన డాక్యుమెంట్ కానీ, హార్డ్ డిస్క్ మీడియా తీసిన తర్వాత ఏముందని తెలియడానికి కనీసంగా ఒక నెల రోజులు పడుతుంది. ఏమైనా కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? బెయిల్ ఏమైనా వస్తుందంటారా? ఈ 2 రోజులు రిమాండ్లో ఉండే అవకాశం ఉందంటారా? కోర్టుకి సెలవు ఉంది కాబట్టి సాటర్డే సండే. మనకు తెలిసినంత వరకు ఫస్ట్ అయితే జ్యుడిషియల్ కస్టడీ ఇస్తారు. ఇప్పట్లో బెయిల్ రాకపోవచ్చు అని మనకు న్యాయాన్ని కూడా చెప్తున్నటువంటి అభిప్రాయం. కేసు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ రేపు కవితను కోర్టు ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏ రకమైనటువంటి అంశాలను పొందుపరుస్తారు, వాళ్ళు కవితకు సంబంధించిన కవిత ప్రమేయం ఉన్నది, ఇగో ఈ ఆధారం మా దగ్గర ఉన్నాయని కోర్టుకు ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారన్న విషయం అంశం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఢిల్లీ సీఎంతో కవిత కుమ్మక్కయ్యారా, మనీష్ సిసోడియా గతంలో పనిచేసినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుతో కొంత గందరగోళం ఏర్పడింది. మనీష్ సిసోడియా కూడా దీంట్లో ఉన్నారనే ఆధారాలు వచ్చి అరెస్ట్ చేశారు. ఆయన సస్పెన్షన్ కూడా గురయ్యారు. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. అయితే ఇక్కడ మనం కవిత విషయంలో కేజ్రీవాల్ తో కూడా కవిత మనం మాట్లాడాలా? ఉభయ ఓటర్తో కవిత భేటీ అయినప్పుడు కేజ్రీవాల్ ఏమన్నా సంప్రదింపులు జరిపాడా ఈ కుంభకోణం విషయంలో? ఇవన్నీ ఈడీ ఏం కోర్టు ప్రొడ్యూస్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా నిన్న వచ్చిన సమాచారం ప్రకారంగా ఉభయ జరిగినప్పుడు ఇద్దరు వ్యాపారులతోటి, లిక్కర్ తయారుదారు మ్యానుఫ్యాక్చరర్ తోటి కూడా ఇద్దరిని భేటీ చేసి ఇద్దరిని కలిపిన కానీ ఇద్దరితో చర్చ జరుగుతుంది కలిపే అని చెప్పేసి వాళ్ళు నిన్న కొంత సమాచారం చెప్పినట్టుగా బయటకు వస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే మొత్తం ఈ స్కామ్ అంతా పాత్రధారి, సూత్రధారి పీడపురాలు కాబట్టి ఖచ్చితంగా మేము విచారించాల్సిన అవసరం ఉంది. అదే చేయాల్సిందే. బయటకు వెళ్తే ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ మాకు విచారణ సహకరించరు. ఎందుకంటే 4 సార్లు నోటీస్ ఇచ్చినప్పుడు రాలేదు కాబట్టి మరోసారి నోటీస్ ఇస్తే రాకపోవడం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పే అవకాశాలు ఉంటే కొంత వేరు రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టులో కేసు ఉన్న సమయంలో అరెస్ట్ చేయడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు అది అవుతుంది అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులేమో మేము సుప్రీంకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టు కారణించారు కవితను అరెస్ట్ ఏం చేయమని చెప్పిన తర్వాత అరెస్ట్ చేశారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. కేటీఆర్ గారు కూడా నిన్న మాట్లాడుతూ భానుప్రియ మీనా ఎవరైతే వచ్చారో ఆవిడ మీద కొన్ని ప్రశ్నలు సంధించడం కూడా జరిగింది. ఎలా మీరు సుప్రీంకోర్టులో ఉండగా అరెస్ట్ చేస్తారని ఈ భానుప్రియ మీనా గారు కూడా కేసు పెట్టడం జరిగింది. కేటీఆర్ మా పని మాకు చేయనివ్వలేదని ఎలా చూడాలంటారు సార్?
అధికారులను ప్రశ్నించేటప్పుడు కూడా కొంత ఆవేశపడటం అనేది సరైనది కాదు. ఇబ్బందుల మీద ప్రశ్నిస్తే వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ఏదో నాకు ఇంగ్లీష్ వచ్చి కాదు, అది ఊక టపటపట మాట్లాడుతా అంటే ఎవరైనా ఊరుకోరు. అదే ఆ సందర్భంలో కొంత అధికారులను ఇబ్బంది పెట్టారు అన్న కోణంలో కొంత కేటీఆర్ మీద పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు, కేసు నమోదైందని వస్తా ఉన్నది. ఇంతవరకు వాస్తవం చెప్తారా దాని మీద? మరి అంటే అధికారులు కొంత ఆలోచన చేస్తున్నారా? ఏ రకమైన రికార్డ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అంటే అక్కడ వీడియోలు ఆడియోలు ఉన్నాయి కాబట్టి, ఆ వీడియోగ్రాఫర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వీడియో ఏమైనా క్లిప్పింగ్స్ తీసుకుంటున్నారా, తీసుకున్న తర్వాత పరిశీలించి కేసు నమోదు చేస్తారా అన్న విషయం. అంటే కేసు నమోదైంది అని అంటున్నారు, కానీ ఏ శిక్షణ నమోదైంది, ఏంటి, దేని కొరకు నమోదైంది, కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఎవరైనా అధికారులు ఇచ్చారా, ఇది అధికారులు ఎవరు ఇచ్చారా, నీకు లోకల్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఇచ్చారా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇచ్చారా, పత్రికాధికారులు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు అన్న విషయంలో కొంత ఇంకా బయట పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా కోర్టు కేసులో, సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేశారన్నప్పుడు వాళ్ళు కోర్టు నుంచే వచ్చారు సెర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ తోటి. కాబట్టి ఇక్కడ వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఉండదని మేము అనుకుంటున్నాము. అంటే చూడాలి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కోర్టు నిబంధనలు ఉల్లంఘించారు, కోర్టు ఆదేశాలు ధిక్కరించారు మీడియా అని చెప్తారు. కానీ సెర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ చూస్తే మాత్రం అదే కోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మళ్ళీ అనుమతించారు అన్నది మనకున్న తాజా సమాచారము. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది. ఏది ఏమైనా కవిత ప్రమేయం ఉన్నది, విస్కస్ క్యాబ్లో కవితనే క్రీడగా సూత్రధారి పాత్రధారి అన్న విషయం మాత్రం నిన్న పరిణామాలతో రుజువైంది. ఇక తెలంగాణ పునర్నిర్మాణం అని కూడా ప్రచురించారు సార్. మహాలక్ష్మి, ప్రజాపాలన, మహిళా శక్తి, ఇలా ఏవేవైతే పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రచురించడం జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ సఫలమవుతుందని చెప్పుకోవచ్చా? రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి స్థాయిలో ప్రజారాజకంగా ఉందని చెప్పారు. ఓకే, కొంత విమర్శలు వస్తాయి, కొన్ని రాజకీయ విమర్శలకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో పథకాల అమలులో కొంత అవకతవకలకు తావుండే అవకాశం ఉంది. దీంట్లో ఎవరు కాదలేదు. వెంటనే పెట్టగానే ఫలితాలు వచ్చినాయా, అందరికి 100% కరెక్ట్ గా ఉన్నారా, మొత్తం అయిపోయిందా అంటే ఎవరు చెప్పలేరు. అమలు చేయాలి, మనం పథకాలను అమలు చేయాలి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు దానికి కొంత సమయం పట్టే అవకాశం. కేవలం 100 రోజుల్లో 6 పథకాలను అమలు చేసేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. దాంట్లో సఫలమైంది కూడా, ప్రజల మన్ననం కూడా పొందింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగ సమస్యలను తీర్చని కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన ప్రక్రియ సాగుతా ఉన్నాం. మహిళలకు సంబంధించి 500 గ్యాస్ ఇస్తామన్నారు, అమలు చేశారు. పెన్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు వడ్డీ రేటు రుణాలు ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు వీళ్ళకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. రైతు బంధువులు అంటే నిజమైన రైతులు ఎవరు అని గుర్తించి వాళ్ళకి వేసేందుకు కొంత ప్రయత్నం చేస్తాం. అంటే మీరు యూట్యూబ్ సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ ఏ పథకాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా కొంత అన్ని వర్గాలకు కొంత సంప్రాధాన్యత ఇచ్చి అన్ని పథకాలను అమలు చేయాలి. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చామో వాటిని అమలు చేసి తీరాలి అన్న ఆలోచనతో ఇవన్నీ చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. కొంత అంటే ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వినడానికి కూడా కలెక్టర్ల వారిగా, జిల్లా కలెక్టర్ల వారిగా, మండల వారిగా ఎక్కడికిక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడము, దరఖాస్తులు స్వీకరించడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను క్షేత్ర స్థాయిలో పంపించి వాళ్ళ దరఖాస్తు ఇబ్బంది ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వ తరఫున ఏం కావాలి, ఏం న్యాయం జరగలేదు, ఆయన ఏ విషయంలో అన్యాయానికి గురయ్యారు అన్న విషయాన్ని పట్ల వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నించడము, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయడము,
వాటిని తీసుకొచ్చి ఇళ్లను కూడా దరఖాస్తులను ఎవరు గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయడము, ఇవన్నీ చూస్తే 100 రోజుల్లో ఖచ్చితంగా మంచి సుపరిపాలన అందించాలని చెప్పాల్సి. ఓకే, భవిష్యత్తులో జరిగేది ఏంటి, ఎలా ఉండబోతుందో అనే విషయం కాదు. ఇప్పుడు అంటే ఈ 100 రోజుల అంటే గత 10 సంవత్సరాల పాలనకు 100 రోజుల పాలనకు బేరీజ్ వేస్తుంటే రాష్ట్ర ప్రజలు ఈ పాలనకు ఎక్కువగా ఇస్తా ఉన్నారు అవకాశం. అదేవిధంగా నేడే ఎన్నికలకు షెడ్యూల్ అని మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల కానుందని ఈసీ బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు సిఎస్సి రాజ్ కుమార్తో భేటీ, లోక్సభ అసెంబ్లీ షెడ్యూల్లోపై చర్చించనున్నారని కూడా ప్రచురించారు. సో ఎన్నికల రణరంగంలోకి దూకినట్టే అనుకోవాలా అన్ని రాష్ట్రాలు కూడా, అదేవిధంగా ఎన్నికల నగారం మోగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అధికారికంగా కూడా మీడియా పంపించారు. 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో, డీజీపీ గారు మాట్లాడతారని చెప్పేసి పంపించారు. కాబట్టి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం. వాస్తవానికి 8 తారీఖు 9 తారీఖు రావాలనుకున్నారు, అని ఎన్నికల కమిషన్లు రాజీనామా చేయడము, కమిషన్ ఉండడంతో కొంత కొత్త కమిషన్ల నియామక విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత సమయం తీసుకోవడంతో, అంటే హై లెవెల్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మాత్రమే హై లెవెల్ కమిషన్, దాంతో కమిషన్ నియామకంలో ప్రతిపక్ష నాయకులు ఉంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు, అధికార పార్టీ చెందిన ప్రతినిధులు కూడా ఉంటారు. కాబట్టి హై లెవెల్ కమిటీ అంటారు. ఆ హై లెవెల్ కమిటీ పూర్తి ఎవరు అయితే బాగుంటుంది అని కొంత స్క్రూటినీ చేసి నియామకం చేయడం, వాళ్ళ బాధ్యతలు స్వీకరించడం, బాధ్యత స్వీకరించడం కొంత వాళ్ళు కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఏముంది ఏంటిది కదా అంటే ఆ సమయంతో కొంత పట్టింది. వాస్తవానికి నిన్న షెడ్యూల్ విడుదలవుతుంది అనుకున్నారు, అంతా సిద్ధమైపోయింది. అసలు షెడ్యూల్ సిద్ధమైందండి. ఎప్పుడు కమిషన్లు లేకపోవడంతో కొంత క్యాంపెయిన్ జరుగుతూ 12 రోజులు ఆలస్యమైంది. ఈ రోజు 3 గంటలకు షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియ కోడ్ అమల్లోకి వస్తే పార్టీలన్నీ కూడా కొంత సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. బహిరంగ సభలు వీటి విషయంలో కూడా ఈసీఏ అజమాయిషీ చేసే అవకాశం. అలాగే 40 నిమిషాల పాటు 1.5 కిలోమీటర్లు మోడీ రోడ్ షో చేశారు సార్. అదేవిధంగా మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరిలో చౌరస్తా వరకు చేశారు. మరి మోడీ 2 రోజులు తెలంగాణలో రోడ్ షోలో పాల్గొంటున్నారు. బీజేపీ శ్రేణుల ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చు. ఈ రోజు కల్వకుర్తి మీటింగ్ ఉంది, 10 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు మీటింగ్ ఉంది. నిన్న సాయంత్రం కేరళ నుంచి నరేంద్ర మోడీ రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన వెంటనే అక్కడి నుంచి నేరుగా మల్కాజిగిరి వెళ్ళారు, రోడ్ షోలో పాల్గొన్నారు. మల్కాజిగిరి రోడ్ షోకు బీజేపీ శ్రేణులు భారీగా తల్లి వచ్చాయి. ఇటువైపు చూస్తే మల్కాజిగిరి కానీ, అది భువనగిరి కానీ, సికింద్రాబాద్, హైదరాబాద్, ఇవన్నీ ఈ కాన్స్టిట్యూషన్ చెందినటువంటి ప్రతినిధులు అంటే బీజేపీ అభ్యర్థులు కూడా ఆ మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. అంటే సరౌండింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రజలకు పరిచయం చేయవచ్చు అన్న ఉద్దేశంతో బీజేపీ ఆ రకమైన ఏర్పాటు చేసింది. అంటే 1.4 కిలోమీటర్లు రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు మోడీకి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పూజలతో ఘనస్వాగతం పలుకుతూ మోడీ నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈరోజు కల్వకుర్తి, ఈరోజు నాగర్ కర్నూలు సభ జరగబోతుంది. నాగర్ కర్నూలు కూడా మోడీ ప్రసంగించబోతున్నారు. అక్కడ ప్రసంగించిన తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఎల్లుండి మళ్ళీ రాష్ట్రానికి వచ్చి జగిత్యాలలో జరిగేటువంటి సభలో ప్రసంగించబోతున్నారు. ఈ సాయంత్రం కోడమల్లో రావడం జగిత్యాల సభ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ లో ఉండబోతుంది అన్న విషయం మనకు స్పష్టమవుతా ఉన్నది. ఈ కల్వకుర్తి సభ కానీ, రోడ్ షో నాగర్ కర్నూలు సభ కానీ, తర్వాత ఈరోజు నిన్న జరిగినటువంటి మల్కాజిగిరి రోడ్ షో కానీ అన్ని కూడా కోర్టు పరిధిలోకి రావు. ఇక్కడ నుంచి అంటే 3 గంటలకు వస్తే 4 గంటలకు 5 గంటల నుంచి కోడమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పోలీసు సోదరులు కూడా ఇక్కడ నుంచి ఈసీ పర్యవేక్షణ జరగబోతున్నాయి.
మోడీ రాకతోటి బీజేపీ శ్రేణులు ఉత్సాహం నెలకొని దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఉంది, బీజేపీకి కొంత అనుకూల భవనాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే ఈ మోడీ రావడంతో మాకు ఇంకా ఖర్చు వస్తుంది అని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. మరో 2 సభల్లో అంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే లోపల మరోసారి ప్రచారం ఎన్నికల ప్రచారంలో మోడీ మరో 2 సార్లు పాల్గొనే అవకాశం ఉంది. మోడీతో పాటు అమిత్ షా, నడ్డా వీళ్ళంతా కూడా జాతీయ స్థాయి నాయకులందరూ కూడా తెలంగాణను ఒకసారి చుట్టేసి వస్తారు అని చెప్పేసి ఆ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనతో కొంత దేశ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు, దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆయన పాలన పట్ల ప్రజలు ఆమోదం ముద్ర వేస్తున్నారు అని చెప్పేసి సర్వేలు వస్తా ఉన్నాయి. ప్రజల అభిప్రాయం కూడా ఆ రకంగా ఉంది. సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి. ఏ సర్వే చేసినా మోడీకి అనుకూలంగా ఉండే వాతావరణం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అనుకూల వాతావరణంలో మోడీ రావడము, ప్రజలకు తెలంగాణ ప్రజలకు దగ్గరగా వెళ్ళడము అనేది కొంత మరింత ప్రజల్లో ఉత్సాహించి మరింత దగ్గర చేసే అవకాశం బీజేపీ. కొంతమంది తటస్థులున్న, కొంతమంది ఎవరు చేయాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా కొంత మోడీ వైపు ముఖ్య అవకాశం. కాబట్టి మోడీ సభలు మరిన్ని జరగాలని చెప్పేసి బీజేపీ తిరుగుకుంటా ఉన్నాయి. మొన్న 15 రోజుల క్రితం వచ్చినప్పుడు మోడీ కొన్ని సంగారెడ్డి, ఆదిలాబాద్ సభల్లో కొంత పాల్గొన్నాడు. మళ్ళీ ఈ సభలు అంటే సుమారు 2 రోజుల్లోనే 5-6 సభలు పాల్గొన్నాము, 2 రోడ్ షోలలో పాల్గొన్నాము అనేది బీజేపీకి బూస్టప్ అంటే మామూలుగా బూస్టప్ కాదు, హై లెవెల్ బూస్టప్ వస్తుందని చెప్పారు. బీజేపీ కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉత్సాహం నింపింది. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించి ఏదైతే తెలంగాణ నుంచి బీజేపీ ఆశిస్తుంది 12 స్థానాలు, 12లో కనీసం 10 గెలిపించుకోవాలి అన్న లక్ష్యంతో కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో సిద్ధమయ్యారు. కొంతమంది బీజేపీ అనుకూలంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఫుల్ టైమర్స్ గా అంటే ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు తమ వ్యాపారాలకు, ఉద్యోగాలకు అన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో పార్టీ కోసం, పార్టీ ఏం చెప్తారు 24/7 అందుబాటులో ఉండే విధంగా కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు. దానికి సంబంధించిన పార్టీ ఆఫీస్ లో కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టారు. కాన్స్టిట్యూన్సీ వారిగా, నియోజకవర్గాల వారిగా ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళకి ఏం పని చెప్పాలి, ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా కొంత పార్టీ యోజన చేసి ఆ రకమైనటువంటి అంటే అధిష్టానం తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు ఆశిస్తుందో అన్ని సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, బీజేపీ టార్గెట్ 400+. 400+ సాధించింది అనుకుందాం సార్, అలాగే సాధిద్ది అనుకున్నాం. ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ న్యూస్ క్యాన్. ఎప్పటికప్పుడు కూడా నిరంతరం కూడా వార్తా విశ్లేషణ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఏవైతే హెడ్లైన్స్ ఉన్నాయో, ముఖ్యమైన వార్తలు ఉన్నాయో వాటిని విశ్లేషించి మరింత సులువుగా మీకు అర్థమయ్యేటట్టు చేసే ప్రయత్నమే అమ్మా న్యూస్ క్యాన్. చూస్తూనే అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.